కిరణ్ ఏదో ప్రాబ్లంలో ఇరుక్కున్నాడు నాన్నగారు. పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. అది కాదు నాన్నగారు. బాలాజీ, నువ్వెన్ని చెప్పినా నేను వినను. సునందని వెంటనే బయలుదేరి రమ్మను. మా మావయ్య మా బావ నిన్ను కొట్టారా లేదా? పిచ్చకొట్టుడు కొట్టారమ్మా. ఒక క్రియేటర్ ని, ఒక కళాకారుల్ని అవమానించారా లేదా? ఘోరంగా అవమానించారమ్మా. అలాంటి వాళ్ళని వదిలేస్తావా? ఆహా, ఈ భంగిములు దీన్ని చూస్తే బతికున్నాడు కూడా చచ్చిపోతాడు. అబ్బో, లాభం లేదు. మనం వచ్చిన పని ముగించేసుకుని వెళ్ళిపోదాం. అబ్బో, మీ తాత బొమ్మ, కడుపులో ఉన్న బిడ్డ బొమ్మ ఇలాంటివి గీయమంటే కష్టం గాని ఈ బొమ్మ గీయడం ఎంతసేపు? చెక్క చెక్క గీసేస్తాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉంటే ఇంకా బాగా గీసేయచ్చు. ఏంటబ్బా, టైటానిక్ హీరో. నేను టైటానిక్ హీరో, ఇది టైటానిక్ హీరోయిన్. రైట్. వద్దు శేషు, వద్దు. వద్దు శశి, వద్దమ్మా. ఇదిగో నా మాట విను, ఇదేం బాలేదు. వద్దు. చెప్తుంటే అర్థం చేసుకోవేంటి? ఈ వయసులో నాకెందుకు ఈ టార్చరు? ఇగో, ఈ యాంగిల్ ఇంగ్లీష్ వాడు తీస్తే బాగుంటుంది, నేను గీస్తే బాగుండదు. కప్పుకో, కప్పుకో అమ్మా, కప్పుకో. షో బా. ఇగో, విండో క్లోజ్ చేస్తున్నావా లేదా? ఇంకా నా వల్ల కాదు. అప్పా, తమ్మా, అప్పా, సిద్ధప్ప, అప్పా, తమ్మా, తమ్మా, సిద్ధప్ప, అప్పా. అమ్మా శశి, ఏమైందమ్మా? అక్క ఏమైందక్క? ఎందుకు అలా అరిచావు? ఏమైంది వదినా? ఏమైంది బాబు? ఏమైంది? ఏమైందమ్మా? అరిచారు? ఏమైందో చెప్పొదినా? శేషుగాడు ఆ శేషుగాడు నా గదిలోకి వచ్చాడప్పా. ఆ శేషుగాడు నీ గదిలోకి రావడం ఏందమ్మా? అవునప్పా, వచ్చాడు. నేను అరిచేసరికి పారిపోయాడు. వాడు నీ రూమ్ లోకి ఎలా వస్తాడక్క? నేను చూశాను తమ్మా, వాడు వచ్చాడు. అయ్యో వదిన గారు, శేషు గారికి పక్షవాతం, కాలు చెయ్యి పని చేయవు. మీరేమో శేషు గారు వచ్చారు, రన్నింగ్ చేశారు అని అంటున్నారు. అప్పా, వాడు నా గదిలోకి వచ్చి నా బొమ్మ గీయాలని చూశాడు. నీ బొమ్మ? నీ బొమ్మ ఎందుకు ఇస్తాడు? నీ బొమ్మతో వాడికేం అవసరం అక్క? మామయ్య గారు రిషి అడుగుతున్నాడు కదా, చెప్పండి. వాడెందుకు నా బొమ్మ వెయ్యాలని వచ్చాడో తెలియదు గాని రావడం అయితే వచ్చాడు. సీతప్ప, అప్పా, మా శశమ్మ చెప్పింది నిజం అబద్ధం తెలిపోద్ది. ఆ శేషుగాడిని తీసుకురండి. అట్టగా అప్పా. వీల్ చైర్ కి అంకితం అయిపోయిన శేషు గారు మీ రూమ్ లోకి రావడం ఏంటో, పరిగెత్తడం ఏంటో నాకంతా అయోమయంగా ఉంది. రే శేషు, రే శేషు,
శేషు శేషు రే శేషు 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 ఏయ్, ఏయ్, శేషు శేషు ఏయ్, శేషు రే లే, లే, లే. లేవా. లే. లే. ఏంట్రా మీకు అలా మంచి నిద్రలో ఉంటే లేవప్పా. ఏంట్రా నా రూమ్ లో మళ్ళీ మందు పార్టీ పెట్టుకుందాం అనుకుంటున్నారా? అప్ప నిన్ను తీసుకురమ్మన్నాడు. ఈ టైంలో ఎవడు బొమ్మ గీస్తాడ్రా? ఆడికి మీసాలు పెరిగే గాని బుర్ర పెరగలేదు. లింగప్ప హ్మ్. పడా. నాలుగు దెబ్బలు పడగానే నిజం చెప్పాడు కదా, చూద్దాం. నిజంగా వాడు నీ గదిలోకి వచ్చాడని తెలిస్తే ఆడి బొమ్మ నేనేసి దండేస్తా. ఏంటి సార్ ఈ సమయంలో అందరూ మీటింగ్ పెట్టారు? రేయ్, నేను అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పు. మీరు సూటిగా అడగండి. నువ్వు నా కూతురు గదిలోకి వచ్చావా? రామరామ ఏంటా పాడి మాటలు? అయ్ బాబోయ్! ఎందుకొచ్చావురా నా గదిలోకి? నేనెప్పుడు వచ్చాను తల్లి? ఇందాకొచ్చి నా బొమ్మ గీలే. చెయ్యి కాలు పడిపోయినండి బొమ్మ ఎలాగెత్తానమ్మా? అప్పా, వీడి కాలు చెయ్యి బాగానే ఉన్నాయి, మన దగ్గర డ్రామాలు ఆడుతున్నాడు. నేను డ్రామాలు ఆడడం ఏంటమ్మా? కొంప తీసి కళ్ళకు గాని వచ్చానా? రేయ్! అక్క అవును మరి నువ్వు పెద్ద పవన్ కళ్యాణ్ మా అక్క కల్లోకి రావడానికి. కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకుని నువ్వు నీ మొహం. ఇప్పుడు నా గ్లామర్ గురించి ఎందుకులేండి? ముందు మా అక్క రూమ్ లోకి ఎందుకు వచ్చావో చెప్పు. వీల్ చైర్లోంచి కదలలేనుడిని ఎలా వస్తాను సార్? అలా వచ్చేవాడిని అయితే మా ఊరు పారిపోతాను గాని శశి రూమ్ లోకి ఎందుకు వెళ్తాను సార్? ఏదో గర్ల్ ఫ్రెండ్ పిలిచినట్టు శశి అంటావంటారు. వదిన గారు, మీ ప్రాబ్లం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. రిషి, నీకు అర్థమైందా? అర్థం కాలేదు శ్వేత. మావయ్య గారు, మీకు అర్థమైందా? నాకు అర్థం కాలేదమ్మా. ఇది మళ్ళీ ఏం ఫిట్టింగ్ పెట్టబోతుంది? రాత్రి సమయంలో ఒంటరిగా నిద్రపోతున్న ఒక ఆడపిల్ల తన గదిలోకి ఒక మగాడు వచ్చాడు అని అంటుందంటే వీడు మగాడేంటి తేడాగాడు. ఇప్పుడు ఆ అనుమానాలు ఎందుకులేండి, చెప్పేదేనండి. ఆ మగాడొచ్చింది గదిలోకి కాదు రిషి, శశి వదిన మదిలోకి. కాస్త అర్థమయ్యేట్టు చెప్పండి శ్వేత గారు. వెరీ సింపుల్. మనం దయ్యాల సినిమాలు చూసామనుకోండి, మన కల్లోకి ఏమొస్తాయి? దయ్యాలొస్తాయి. అలాగే మనం ఎక్కువగా ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తామో అవే కల్లోకొస్తాయి. అంతేకాదు, మనం ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతామో వాళ్ళే కల్లోకొస్తారు. అంటే ఇప్పుడు శశి వదిన కల్లోకి శేష్ గారు వచ్చారు అంటారు. చిచి, వీడు నా కల్లోకి రావడం ఏంటి? వీడు వాంతిలోకి వస్తాడు. అలా తీసి పారేయకండి మేడం, మార్కెట్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ని. మావయ్య గారు, రిషి గారు 4 నెలలు కోమలో ఉన్నప్పుడే నేను ఆయన కల్లోకొచ్చాను. వదిన గారి కల్లోకి ఎందుకు రారు? వచ్చిన ఈ చెత్త మొహంగాడు ఎందుకు వస్తాడు శ్వేత? శేషు గారు కాకపోయినా ఇంకెవరైనా వచ్చుండొచ్చు కదా. శ్వేత గారు చెప్పింది కరెక్టే మావయ్య. అందుకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లు ఆ వయసులో జరిగిపోవాలని అంటారు. మీరిద్దరు తోడు దొంగలైపోయి నన్ను ఎక్కడికక్కడ ఆడుకోవాలని చూడకండి. ఈ వయసులో ఒక తోడు కావాలని చెప్తుంటే ఎలా అబద్ధం చేసుకుంటుందో చూసారా మావయ్య? వయసు ప్రభావం అలాంటిది రిషి.
అందుకే వదిన గారు పిచ్చి పిచ్చి కళ్ళు కంటున్నారు. అందరి ముందు అనకూడదు, కానీ నిజమేంటో తెలిసి చెప్పకుండా ఎలా ఉంటాను? ఏయ్, నోటుకొచ్చింది బాబు. కోడలు చెప్పింది నిజమేనమ్మా. ఇది కూడా నమ్మేశారా? ఆ నమ్మకంలో నిజముందమ్మా. ప్రేమించినవాడు మోసం చేసి వెళ్ళిపోయాడని నా కూతురు ఆ బాధలో తన జీవితాన్ని గురించే మర్చిపోయింది. తండ్రిగా నేను నా బాధ్యత గురించి మర్చిపోయాను. అవునప్పా, నేను కూడా నా జీవితం గురించి ఆలోచించుకున్నాను కానీ అక్క జీవితం గురించి ఆలోచించలేదు. నీ ఆనందాలు సంతోషాల గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. ఐఎమ్ సారీ అక్క. రే తమ్మా, నాకు అలాంటి ఆలోచన లేదురా. ఎందుకు లేవు? ఉప్పు కారం తింటలేదా? చెత్త మాటలు మాట్లాడుకో. లేదులే అక్క, నువ్వు ఎన్ని చెప్పినా సరే నీ బాధను మేము అర్థం చేసుకోగలం. శ్వేత ఈ విషయం చెప్పేంత వరకు మాకే గుర్తులేదు. థ్యాంక్ యూ శ్వేత. థ్యాంక్స్ ఎందుకు ఋషి, అది నా బాధ్యత. ఎవరికీ రాని ఆలోచన నీకొచ్చినదమ్మా. వెంటనే నా కూతురికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాను. రిషి, అప్పా. పొద్దున్నే పంతులు కబురు చేసి అక్కకి మంచి సంబంధం చూడమని చెప్పు. అలాగే అప్పా. సరే సరే, ఇంకా అందరూ పోయి పడుకోండి. అనవసరంగా అబద్ధం చేసుకున్నారు. గుడ్ నైట్ అక్క. అమ్మా శశి, పొద్దున్నే మాట్లాడుకుందాం. పోయి పడుకో తల్లి. అమ్మా, మీరు కూడా పోయి పడుకోండి. నీ అప్ప ఏమన్నాడో విన్నావా? పెళ్లి చేసి పంపించేస్తాను అని అన్నాడు. అది వాళ్ళ దృష్టిలో పంపించేయడం, నా దృష్టిలో గెంటేయడం. నీకు పిచ్చి పట్టించి గెంటేస్తానో నిన్ను రోడ్ల మీద గెంటేస్తానో తెలియదు గాని గెంటేయడం మాత్రం పక్కా. నిన్ను బయట గెంటేయడానికి నేను వేసిన మొదటి స్టెప్ ఇది. నీ తమ్ముడు చేసే అడ్డమైన పనులకు నువ్వే పెద్ద సపోర్ట్వి కదా. నేను బయట గెంటేసి నీ తమ్ముడుకున్న బలాన్ని నాశనం చేస్తా. ఇచ్చిన డోస్ చాలు, ఇంకా పదండి శ్వేత గారు. ఎలాగోలా గండం తప్పించుకున్నాను. భయపడ్డావు బాబాయ్? మళ్ళీ ఎందుకు వచ్చారమ్మా? ఇప్పుడు వాళ్ళ కంట్లో పడ్డామంటే మన మీద ఖచ్చితంగా అనుమానం వస్తుంది. సమయాన్ని బట్టి సమయస్ఫూర్తితో శ్వేత గారు మేనేజ్ చేసుకుంటారులే. ఏం మేనేజ్ చేసుకుంటారో ఏమిటో, ఇద్దరు కలిపి 2 చెంపలు వాయించారు. విగ్రహం అవ్వాలంటే రాయి ఉలిదెబ్బలు తినక తప్పదు బాబాయ్. అవి ఉలి దెబ్బల్లా లేవు, బలి దెబ్బల్లా ఉన్నాయి. ఆడ రాక్షసి ఎంత గట్టిగా కొట్టిందో చూడు. ఇంతకీ ఆ రూమ్ నుంచి అంత అరుపు ఎందుకు వచ్చింది? బొమ్మేమని పంపిస్తే ఏం చేశావు? బొమ్మేయడానికే వెళ్ళానమ్మా. బొమ్మేయడం మొదలు పెట్టాను. ఈలోగా గాలి వచ్చింది. నాకు ఖుషీ సినిమా గుర్తొచ్చింది. బాగా డిస్టర్బ్ అయిపోతాను. చీర సర్దడానికి వెళ్ళాను. అప్పుడు కళ్ళు తెరిచింది. అమ్మో, అది మామూలు కంచు కాదమ్మో. మంచి పని చేసావు బాబాయ్. ఇంకోసారి ఇలాంటి రిస్కులు వద్దమ్మో. ఎలాగైనా దాని బొమ్మ వేసివు బాబాయ్. దాని బొమ్మతో నాకు చాలా పనుంది. అమ్మో, ఈసారి కానీ దొరికానంటే నాకెత్తడైపోద్ది. కాదనుకు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. మా కోసం ఆ మాత్రం చేయలేవా? సెంటిమెంట్ తో కొట్టకమ్మా, పడిపోతాను. థ్యాంక్స్ బాబాయ్. మనం కొట్టిన దెబ్బకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చెక్కిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా కౌంటర్ అటాక్ ప్లాన్ చేస్తుంది. ముగ్గురు కలిసి నాతో ఆడుకుంటారా? నాకు పెళ్లి చేసి నన్నింట్లోంచి బయటికి గంటేస్తాను. చూస్తానే.
మీ ముగ్గురు సంగతి చూస్తాను. నా కుటుంబం మొత్తాన్ని వదిలొచ్చేసింది నా భర్త కోసం. ఎంతో ప్రేమగా ఆనందంగా ఉండే మా మధ్య ఈ ఎడబాటేంటి? నేనేదైనా పాపం చేసుంటే నాకు శిక్షవే, నేను భరిస్తాను. అంతేకాని నా భర్తను నన్ను విడదీయకు. ఈ బాధను భరించలేకపోతున్నాను. నా భర్త లేని జీవితం ఊహించలేకపోతున్నాను. నా భర్త నా కళ్ళ ముందే తిరుగుతున్నా తనను చేరుకోలేకపోతున్నాను. నా కిరణ్ని నా దగ్గరకు తొందరగా పంపించు స్వామి. బాధపడుకో గాయత్రి, ఇందులో నా ఫెయిల్యూర్ కూడా ఉంది. కిరణ్ని పట్టుకోలేకపోవడం నా చేతి కనితనమే. ఏడవకు, పద. ఏంటండి, ఫోన్ కూడా లేకుండా సడన్ గా వచ్చేశారు? మామయ్య గారు అత్తయ్య గారు బాగున్నారు కదా? అలా అన్నావేంటన్నయ్య? మామయ్య గారు, నాన్న, మామయ్య గారు, గాయత్రి పలకరిస్తుందండి. గాయత్రి ఎవరు? మీ కూతురు మామయ్య గారు. నా దృష్టిలో నా కూతురు చచ్చింది. మాట తప్పని మనిషిని నేను. మామయ్య గారు, ఇంకా గాయత్రి మీద మీ కోపం పోలేదా? నేను పోతే గాని అది పోదు. నాకు కొన్ని పద్ధతులు సంప్రదాయాలు ఉన్నాయి. వాటిని తూచా తప్పకుండా పాటిస్తాను. అలాగే నా పిల్లల మీద కూడా నాకు అపారమైన నమ్మకం ఉండేది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది నా కూతురు. నా మనసు మీద దెబ్బ కొట్టింది. ఆ గాయం నేను చచ్చేదాకా మానదు. దాన్ని మీరు మూర్ఖత్వం అనుకున్నా నాకు లెక్కలేదు, పంతం అనుకున్నా పర్వాలేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ పంతంతో ఉంటారు మామయ్య గారు? రఘురామయ్య ప్రాణం కంటే పరువుకి ఎక్కువ విలువనిస్తాడు. ఎన్ని జన్మలకైనా అదే విలువలతో బతుకుతాడు. గతాన్ని తవ్వుకోవడం నాకు ఇష్టం లేదమ్మా. నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను. బయలుదేరు. ట్రీట్మెంట్ కోసం ఉండిపోయానన్నావు. ఇలా అబద్ధాలు చెప్తావని అనుకోలేదమ్మా. గాయత్రి చాలా ప్రమాదంలో ఉంది మామయ్య గారు. అందుకే మీ దగ్గర అబద్ధం చెప్పక తప్పలేదు. సరే సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ముందు బయలుదేరు.
ఈ సమయంలో గాయత్రిని వదిలొచ్చేస్తే వాళ్ళిద్దరూ ఇంకా చాలా పెద్ద ప్రమాదంలో పడిపోతారు మావయ్య గారు. నేను చెప్పేది వింటామని వచ్చాను, నువ్వు చెప్పేది వినడానికి రాలేదు. ఒక్కసారి పరిస్థితిని అర్థం చేసుకోండి నాన్నగారు. గాయత్రి కిరణ్ హత్య చేసిందని గాయత్రి మీద ఒక ఆరోపణ ఉంది. ఇప్పుడు గాయత్రికి మనం తోడలేకపోతే ఆ నిందే నిజమైపోతుంది. వాళ్ళిద్దరి భవిష్యత్తు నాశనం అయిపోతుంది నాన్నగారు. కూతురు మీద కొంచెమైనా కనికరం చూపించండి మావయ్య గారు. అంటే ఇప్పుడు నాకేది కావాలన్నా శశి వదిన్ని అడగాల్సిందే కదా. ఈ ఇంటి ఏకైక కోడలు మాటి మాటికి తన వదిన దగ్గర చేయి చాచటం బయట వాళ్ళు చూస్తే మీకెంత అమర్యాదో ఆలోచించండి.